హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ డెంటల్ వర్క్లోనే ప్యాటర్న్స్ వేసి ప్రొసీజర్ చూపిస్తాను మీకు. సింగిల్ క్యాప్ ఒకటే క్యాప్ వేసి చూపిస్తాను. మోడల్ వచ్చిన వెంటనే కటింగ్ చేసుకొని స్కోరింగ్ చేసుకొని స్క్రేపింగ్ నీట్గా చేసి పద్ధతి చూపిస్తాను. మోడల్ కటింగ్ నీట్గా చేసుకొని టెక్ని తర్వాత స్కోరింగ్ టూత్ చుట్టూ టూత్ సర్వైకల్స్ ఉంటుంది కదా, సర్వైకల్ చుట్టూ స్కోరింగ్ అంటే స్క్రేప్ చేయాలి. చిన్నది లైట్గా స్క్రేప్ చేసి చుట్టూ మనకి ఎన్ని టూత్స్ ఉంటే అన్ని టూత్స్ స్క్రేప్ చేసి ఈ పాటికి కూడా లైట్గా స్క్రేప్ చేయాలి. లైట్గా స్క్రేపింగ్ అయినా స్కోరింగ్ అయినా ఒకటే. లైట్గా స్కోరింగ్ చేసుకొని తర్వాత డైహార్డ్నర్ అప్లై చేసుకోవాలి. అంటే డైహార్డ్నర్ ముందు హార్డ్ వ్యాక్స్ కూడా అప్లై చేసుకోవాలి. హార్డ్ వ్యాక్స్ అంటే ఇది హార్డ్ వ్యాక్స్ అప్లై చేసుకొని అండర్ కట్స్ అంటే లోపలికే బయటకు ఉంటాయి కదా, అవి దిగుడు లేకుండా సమానంగా చేసుకునేటట్టు. తర్వాత డైహార్డ్నర్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ డైహార్డ్నర్ టూత్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి. ఇంకొక సింగిల్ క్రోను చేసి చూపిస్తాను గైస్, చూడండి. ఫస్ట్ పింక్ వ్యాక్స్ ఉంటుంది, పింక్ వ్యాక్స్ వేసుకోవాలి చుట్టూ. గైస్, మన ఛానల్స్కి లైక్స్ రావట్లేదు, కొంచెం లైక్స్ సబ్స్క్రైబర్లు పెరిగితే నాకు చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఈ కేసెస్ ఏంటంటే మెటల్ కూడా చేసి చూపిస్తాను. మెటల్లో ఫైనల్ వర్క్ సెరామిక్ అంటారు, ఫైనల్ వర్క్ సెరామిక్ కూడా చేసి చూపిస్తాను. ఎంజాయ్ చేయండి. మీరైతే చూడండి, తెలుసుకోండి వర్క్ గురించి ఏంటి. చాలామందికి అవగాహన ఉంది కదా డెంటల్ ఫీల్డ్ ల్యాబ్ వర్క్ అంటే, వాళ్ళు ఏవో పెట్టి తీసేయడం అనుకుంటారు. చాలా ఈజీ. ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ చాలా ఈజీ వర్క్. నేరులో కూర్చొని వర్క్ చేసేది ఉంటుందండి కష్టం, అంతే కదా గాయస్. చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ వర్క్. అయిపోయింది సింగిల్ క్రోను. చూడండి, ఈ టూత్లో ఉండేది, ఈ టూత్లో క్యాప్, ఈ క్యాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. డైలీ వస్తాయి వీడియోస్ అని చెప్పాను కదా, ఇవన్నీ డైలీ వస్తాయి. అలాగే మెటల్ క్రౌన్ కూడా మీకు ఫినిషింగ్ చేసి చూపిస్తాను. అది మెటల్ అయిపోయిన తర్వాత సిరమిక్ ఫైనల్ వర్క్ కూడా మీకు ఎలా క్యాప్ రెడీ అవుతుంది, ఏంటి ప్రాసెస్, మిషన్లో ఎంత డిగ్రీస్లో ఉంటుంది ఏంటి అంతా కూడా నాకు చూపిస్తాను. తర్వాత క్యాట్కామ్ జరుపుకొని డిఎంఎల్ఎస్ అవి కూడా చూపించేస్తాను మీకు. ఇందాకలో మన దగ్గరికి అయితే కోపింగ్స్ వస్తున్నాయి. చుట్టూ సర్వైకల్గా క్లీన్ చేసుకున్న బ్లేడ్తో ఓపెన్ చేసాను. ఇలా ఓపెన్ చేస్తే వస్తుంది. ఓపెన్ అయిపోయింది. ఇదండి ఓపెన్ చూస్తున్నారు కదా, క్రౌన్ వేసిన క్రౌన్ ఓపెన్ అయిపోయింది.
నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికి స్క్రూస్ ఉంటాయి, చిన్న చిన్న లైట్గా పెద్ద స్క్రూస్ ఉంటాయి. ఇది స్క్రూస్ ఇవి చిన్నది కట్ చేసుకొని అలా పెట్టేసుకోవాలి. ఇది మళ్ళీ వాటర్లో కొంచెం లైట్గా ఒక 2 minutes అయిపోయింది, వస్తుంది కదా, చూసారు కదా, చాలా చిన్న ప్రాసెస్ వాటర్లో వేసుకోవడం. ఆల్రెడీ నేను కొంచెం వర్క్ చేశాను, అవి కూడా చూడండి, ఇదిగోండి ఆల్రెడీ ఉన్నాయి. ఈ సంబంధించిన వర్క్ అది. రింగు కూడా వేయడం చూపిస్తాను మీకు. ఉంటాను గైస్, బాయ్. సబ్స్క్రైబ్, లైక్. ఈసారి నుంచి డైలీ వస్తాయి కేసెస్, డైలీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ గైస్. చూడండి, తెలియని వాళ్ళు చిన్న చూపిందామని. షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి గైస్. బాయ్ బాయ్, మర్చిపోద్దు.